హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు ఒక రుచికరమైన చికెన్ గ్రేవీ చేసుకుంటామండి. ఇది సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగాను ఉంటుంది. ఇది చపాతీకి, ఇడ్లీకి, దోశకి కానీ చాలా బాగుంటుందండి. ఈరోజు ఇదైతే నేను వేడివేడి అన్నంలోకి తింటున్నాను. ఈ చికెన్ గ్రేవీ ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా చికెన్ తీసుకున్నానండి. ఇది 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఇందులోకి ఒక పావు స్పూన్ అంతా పసుపు వేసుకుంటాము. మిరప్పొడి వేసుకోవాలండి. 1.5 స్పూన్ అంతా మిరప్పొడి వేసుకున్నాను, కారం పొడి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసాను. ఒక గెరిటి నూనె వేసుకున్నానండి. ఇది బాగా కలిపి పెట్టుకుంటాము. ఇది ఒక 10-15 నిమిషాలు బాగా ఇట్లా మ్యారినేషన్ చేసి పెట్టుకుంటున్నాము. ఈ కారము, ఉప్పు అంతా బాగా చికెన్లోకి పట్టి మంచిగా రుచిగా వస్తుందండి ఈ గ్రేవీ తినేటప్పుడు. దానికని ఇట్లా ఒక పావు గంట, అరగంట పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది మూత పెట్టేసుకుంటాము. ఒక అరగంట తర్వాత ఇట్లా స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసానండి. ఇందులో నీళ్ళు ఏమి వేసేది వద్దు, నేను నూనె వేసున్నాను కాబట్టి ఇట్నే వేసేసి సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇటు ఉడికించుకోవాలి. ఈ చికెన్లోనే నీళ్ళు వదిలి మంచిగా ఇట్లా నూనె వదిలేంత వరకు బాగా ఇట్లా వేంపుకుంటూ ఇట్లా ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ అయితే తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోవాలండి. కొద్దిగా చికెన్ కొంచెం రంగు మారింది. ఇప్పుడు నీళ్ళు కొద్దిగా ఒక పావు గ్లాస్ అంత నీళ్ళు వేసుకొని ఉడికించుకుంటున్నాము. ఉడికిందండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు దించి కింద పెట్టేసాము. ఇప్పుడు పోపు పెట్టుకుంటాం. నూనె పోసుకున్నామండి. పెనం పెట్టుకొని నూనె పోసుకున్నాను. ఇందులోకి గరం మసాలా ఐటమ్స్ అన్నీ వేసుకున్నామండి. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క అన్నీ వేసుకున్నాను. ఇవన్నీ కొద్దిగా చిట్టుపట్లాడాలి. ఇప్పుడు ఎర్రగడ్డలు, ఒక 2 ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి ఇటు సన్నగా, అవి వేసేసుకుంటాం. మన గ్రేవీ ఇచ్చేది ఎర్రగడ్డలు బాగా గ్రేవీ ఇస్తుందండి మంచిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది 1.5 స్పూన్ అంతా వేసానండి. బాగా పచ్చివాసన పోయేంతవరకు బాగా ఇట్లా ఉడికించుకున్నాం. ఇప్పుడు టమాటాలు, ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకున్నాము. ఇవి కానీ కొద్దిసేపు ఇట్లా బాగా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి 1 స్పూన్ అంత వేసుకున్నానండి. కొద్దిగా కారానికి కొద్దిగా కారం పొడి వేసాం. చికెన్లో వేస్తున్నాము ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఒక పావు స్పూన్ అంత వేసాను, ఇది కలర్ ఇస్తుంది. ఇప్పుడు గరం మసాలా పౌడరు 1 స్పూన్ అంత వేసాను. ఇదంతా బాగా కలుపుకుంటాం ఒకసారి. కలుపుకొని ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ని వేసేసుకుంటామండి. బాగా ఆయిల్ వదిలి చూడండి ఎంత బాగా ఉడికింది చికెను. ఇప్పుడు ఈ వాటర్తో పాటు పోసేసుకోవాలి. మంచిగా ఇట్లా కలుపుకుంటాం.
నీళ్ళు వేసుకోవాలి కదండి, కొద్దిగా పెనంలోకే వేసుకొని ఆ నీళ్ళు పోసేసుకున్నాము. నేను ఈరోజు ఇది తిక్కుగానే చేస్తున్నానండి, మరి నీళ్ళుగా లేదు, కొద్దిగా తిక్కుగా చేస్తున్నాను కాబట్టి నీళ్ళు లిమిట్గానే వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ నీళ్ళుగా కావాలంటే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చండి ఈ టైంలో. ఇప్పుడు ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోవచ్చు. 4 పచ్చిమిరపకాయలు కానీ ఇట్లా కట్ చేసి వేస్తున్నాను. బాగా ఉడికిందండి చికెన్, కానీ మంచిగా ఈ పచ్చిమిరపకాయల సువాసన చాలా బాగుంటుందండి. ఇట్లా అయ్యేటప్పుడు, కూర అయ్యేటప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది. ఇంత థిక్ గ్రేవీ అయితే నాకు ఈరోజు చాలండి. బాగా మనకి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. వేరొక గిన్నెలోకి వేసి ఇట్లా ఫోటోలు తీసుకుంటున్నానండి, థంబ్నెయిల్ కోసం కానీ ఉంటాయి అన్నట్టు. వేడివేడిగా అన్నం తెచ్చేసుకున్నాను, ఈ చికెన్ గ్రేవీ వేసుకుంటున్నానండి. కొద్దిగా గ్రేవీ ఉంటే సరిపోతుందండి, ఒక తట్టు అన్నం తినేయచ్చండి, అంత రుచిగా ఉంటుంది. మీరు ఇట్లనే చేసుకొని తిని చూడండి, ఎట్లొచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. చూడండి, కొద్దిగా గ్రేవీ వేసి కలిపిన బాగా మనకు సరిపోతుంది అన్నానికి. కలుపుతుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుందండి. బాగా వేడిగా ఉంది, కూర వేడిగా ఉంది, మనకి అన్నం కానీ చాలా వేడిగా ఉంది. ఇట్లా ఈ చికెన్ ముక్కను కొద్దిగా తీసుకొని ఈ అన్నంలో వేసుకొని ఇంకా తింటే ఇంకా స్వర్గమేనండి. మీరు ఇట్లనే చేసుకోండి. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఈ చికెన్ గ్రేవీ అన్నంతో ఎంజాయ్ చేస్తానండి. మీరు ఇట్లనే చేసుకొని తిని చూసి కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఓకే వీవర్స్, బాయ్.